జనవరి 1, 2025 సాయంత్రం 4:30 అయితే అవుతుంది. పెద్దగా రష్ అయితే ఏం లేదు చెక్ పాయింట్ దగ్గర అయితే. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 8 లోపు అయితే హెవీ రష్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఏం రష్ అయితే ఏం లేదు. ప్రతి నిమిషానికి ఒక బస్సు అయితే ఉంటుంది కొండపైకి తిరుపతి నుంచి. ఓన్లీ ఘాట్ రోడ్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే రష్లో ఉంటాయి బస్సులు. మిగతా టైంలో అంతా తిరుగుతూనే ఉంటాయి అప్ అండ్ డౌన్. ఘాట్ రోడ్ నైట్ 12 నుంచి మార్నింగ్ 3 వరకు అయితే క్లోజ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రన్నింగ్లోనే ఉంటాయి. మనకైతే ఎవ్రీ మినిట్కి ఒక బస్సు అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇది ఇంకో సైడ్ నుంచి వ్యూ, రైట్ సైడ్ నుంచి. ఇందాక నేను లెఫ్ట్ సైడ్లో కూర్చోన్నాను, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నాను. ఈ చెక్ పాయింట్లో మనుషుల్ని, లగేజ్ని, అలాగే వెహికల్స్ని కంప్లీట్గా అయితే చెక్ చేస్తారు. ఎటువంటి సస్పిషియస్ థింగ్స్ ఉన్నా ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. డైలీ అప్రాక్సిమేట్గా అరౌండ్ 70,000 పీపుల్ అయితే దర్శనం చేసుకుంటారు కొండపైన. అలాగే కొండపైకి వెళ్ళే వాళ్ళ సంఖ్య చూసుకుంటే 1,00,000కు పైనే ఉంటుంది అన్నమాట. డైలీ అందరూ దర్శనం అయితే చేసుకోరు. కొంతమంది కేవలం గుడి దగ్గరికి వెళ్ళేసి చూసేసి అయితే వచ్చేస్తుంటారు. టికెట్ లేని వాళ్ళు, దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు అయితే దర్శనం చేసుకుంటారు.